ప్రేక్షకులకు నమస్కారం అండి. చేదు బీర. బీరకాయల్లో చేదు బీరకాయలు ఉంటాయి కదండీ! అప్పుడప్పుడు అయ్యి అనుకుంటారు. కాదు. ఈ చేదు బీర అనేది గుత్తి బీర అంటాం కదా! మనం చిన్న కాయలు కాస్తాయి గుత్తులు గుత్తులు కింద ఆ టైప్‌లో ఉంది. ఒక 5 ఇంచెస్ అంత పొడవు ఉంటుందనమాట. అంతకు మించి ఉండదు. లావుగా ఉంటుంది. కఠోరమైన చేదు ఉంటుందండి ఇది. అందుకనే దీన్ని చేదు బీర అన్నారు. కడవి తురాయి అంటారు దీన్ని. అర్థమైంది కదండీ! కడవి తురాయి అంటారు. చేదు బీర అంటారు. అనేక రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులో. ఇది పూర్వం ఎక్కువగా పెట్టు మందులు అనేవారు. అంటే ఒక కూరలో గానీ, మాంసం కూరలో గానీ, చికెన్‌లో గానీ కొన్ని మందులు కలిపి శత్రువులకు పెట్టేవారు పూర్వం. ఆ మందు ఏం చేస్తుందంటే పొట్టలోకెళ్ళిన తర్వాత అరగకుండా అలాగే ఉండిపోయి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు తిన్న ఆహారం వంట పట్టకుండా చేసి వాళ్ళు నిమ్మళంగా చిక్కిపోయి చనిపోవటం కూడా జరుగుతుంది. అటువంటి స్లో పాయిజన్స్ పూర్వం శత్రువుల మీద వాడేవారండి. దాన్ని పెట్టు మందు అంటారు దాన్ని. ఆ పెట్టు మందుని తీసేయడానికి కూడా ఈ చేదు బీర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. రేర్ అండి. గమ్మున దొరకదిది. దీని విత్తనాలు తెచ్చుకొని మనం జాగ్రత్తగా దీన్ని డెవలప్ చేసుకుంటే కామెర్లు తగ్గించడానికి గానీ, లివర్ ఎన్లార్జ్‌మెంట్‌లో గానీ దీని యొక్క పాత్ర అద్భుతం అనమాట. మలేరియా జ్వరాన్ని తగ్గించడంలో ఒక చాలా అద్భుతమైన మూలిక ఈ యొక్క చేదు బీర. ఈ చేదు బీర యొక్క కొసల యొక్క కషాయం గానీ, ఎండిపోయిన కాయ కషాయం గానీ, కాడల యొక్క కషాయం గానీ 1, 2 తులాలు తీసుకుంటే మీకు ఈ ఏదైతే మలేరియా 3 రకాలు బ్రెయిన్‌కొచ్చేది, లివర్‌కొచ్చేది, బాడీకొచ్చేది. ఈ బ్రెయిన్‌కి, లివర్‌కి వచ్చి చాలా ప్రమాదం అండి. 24 గంటల నుంచి 48 గంటల్లో మనిషి చనిపోతాడు. అంత ప్రమాదం అనమాట. అంత ప్రమాదమైన మలేరియా కూడా దీని కషాయం ఇస్తే కనుక మలేరియా తగ్గుతుంది. లివరు ఈ మలేరియా జ్వరం వల్ల ఉబ్బిపోతుందన్నమాట. పెద్దదవుతుంది. ఎన్‌లార్జ్ అయిపోతుంది. ఆ ఎన్‌లార్జ్ అయిన లివర్‌ని కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్‌లోకి తీసుకొచ్చే అద్భుతమైన శక్తి ఈ చేదు బీరలో ఉంటుందండి. ఈ చేదు బీర గింజలు మీరు జాగ్రత్తగా పండించుకొని ఎక్కువ గింజలు కలెక్ట్ చేసి నూనె తీస్తే కనుక ఆముదము, ఈ చేదు బీర నూనె 2 కలిపి రాస్తే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. అదేవిధంగా ఈ చేదు బీరని చక్రాల కింద కట్ చేసి పలచగాని దాన్ని ఆముదంలో ఉడికించి తల మీద పెట్టి కట్టు కట్టామనుకోండి, ఈ మైగ్రేన్ నొప్పులు, వాతం వల్ల తలపోట్లు, వేడి చేయటం వల్ల వచ్చే తలపోట్లు, అనేక రకాలైన తలనొప్పులు రోజు 2 పూటలు అయి కట్టు కడితే కొద్ది రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతాయి. మళ్ళీ వెనక్కి రావన్నమాట. మా గురువుగారి దగ్గర కొన్ని తాళపత్ర గ్రంథాలు తిరగేస్తూ ఉండగా ఆయన ఒక పేజీలో చూపిచ్చారు. ఎంత మిరకిల్ ఔషధం అంటే ఇది. ఈ చేదు బీర ఆకు యొక్క రసాన్ని తీసుకుని అంటే చేతిలో పిండుకోవాలి. ఆ రసాన్ని చేత్తోటి తీసుకుని ముక్కుతోటి పీల్చాలండి. లేదంటే ముక్కులో ఒక 5, 6 చుక్కలు వేయాలన్నమాట. కానీ పీల్చాలనే రాశాడు. పీల్చడం వల్ల ఏమవుతుందంటే అది బ్రెయిన్‌కి వెళ్తుంది. లంగ్స్‌లోకి కూడా కొద్దో గొప్పో వెళ్తుందేమో. దగ్గు వస్తుంది నేను అనుకోవటం. కానీ భయంకరంగా మండుతాయండి ముక్కులు. అందుకేంటంటే నూనె రాసి పూర్వం నెయ్యి రాసి ముక్కుల్లో అప్పుడు పీల్పించేవారు. అయినా సరే బ్రెయిన్ దాకా మండుతుంది పీలిస్తే. కానీ 6 గంటల్లో ఎటువంటి కామెర్లు అంటాం మనం. పసిరికలు అంటాం. ఈ పసిరికలనేది 6 గంటల్లో తగ్గిపోతుందండి. 6 గంటల్లో పూర్తిగా తగ్గిపోతాయని అందులో రాశారు. మన యోగులు, ఋషులు రాసిన శాస్త్రం కాబట్టి ఆ మహానుభావులు ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతోమందికి వాడిన తర్వాతే గ్రంథంలో రాశారు కాబట్టి ఇది 100కి 100 పాళ్ళు సక్సెస్ అవుతుందనేది నా నమ్మకం అండి. నేను ఇదే విషయాన్ని త్రిపురలో జరిగిన నేషనల్ సెమినార్‌లో చెప్తే ఎంతోమంది ఈ బొటానిస్టులు అంటారు కదా! మొక్కల మీద వీట్ల మీద పరిశోధన చేసినోళ్ళు, కేరళ నుంచి ఆయుర్వేద డాక్టర్లు, పెద్ద పెద్ద పీహెచ్‌డీ చదివినోళ్ళు వాళ్ళందరూ వచ్చారు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్‌లో. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళు నిజమా? నిజమా? అని నా కూడా పడి అడిగారు నన్ను. నిజమండి అది. నేను చదివిన తాళపత్ర గ్రంథాల్లో చదివింది.
వాటిల్లో వాళ్ళు అబద్ధం రాయవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఒక అద్భుతమైన పరిశోధన జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ గ్రంథాల్లో రాస్తారు కాబట్టి ఇది 100% నిజమండి. దీని గురించి మనకి వస్తుగుణ దీపికలో ఇంకా చాలా విపులంగా రాశారు. అవి కొన్ని చదివి మన ప్రేక్షకులకు నేను వినిపిస్తాను. ఇది మూత్రము గావించును. అంటే ఎవరికైతే ఈ యూరినరీ ట్రాక్‌లో కొంచెం కష్టంగా యూరిన్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఫ్రీగా యూరిన్ అయ్యేలా చేస్తుందండి. కడుపులో బల్లలు, వాపులు, మూలవ్యాధి ఇయన్నీ కూడా నేను ఒక వీడియోలో మూలవ్యాధి గురించి, చేదు పొట్ల గురించి చెప్పానండి. అలాగే ఈ చేదు బీర కూడా మూలవ్యాధిని తగ్గిస్తుంది. కడుపులో బల్లలు అంటే ఏంటంటే స్ప్లీను, లివర్ ఎన్లార్జ్‌మెంటు ఇలాగ ఏ అవయవం ఎన్లార్జ్ అయినా కూడా ఆ ఎన్లార్జ్ అయిన అవయవాన్ని చక్కగా నార్మల్ స్థితిలోకి తీసుకొస్తుందనమాట అండి. అంత అద్భుతమైంది ఈ యొక్క చేదు బీర. మూలవ్యాధి, గుల్మము, ఉబ్బు, కుష్టు అంటే లెపర్సీ అంటే సోరియాసిస్, శ్వాస, కాస. శ్వాస అంటే మన టీబీ కాకుండా మనకి ఆయాసం వస్తుంది కదా మనకి, ఆస్తమా. ఆ ఆస్తమాని శ్వాస వ్యాధి అంటారు. టీబీని కూడా శ్వాస వ్యాధి అని పిలుస్తారు. అర్థమైంది కదండి. కాస అంటే దగ్గు, సర్పవిషం అంటే పాము విషాన్ని కూడా ఇచ్చేస్తుందంట, వమనం చేస్తుందంట. అన్ని వాతాలు, సన్నిపాత జ్వరాలు ఇటువంటి వాటిని కూడా అరిస్తుంది. అంటే పాము యొక్క విషాన్నే తగ్గించిందంటే ఎంత యాంటీ టాక్సినో మీరు ఆలోచించుకోండి. అన్ని వాతాలనే తగ్గిస్తుందంటండి. అలాగే నైట్రో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీని పచ్చి కాడల తేలిక కషాయంలో ఉంటుందంటండి. టైఫాయిడ్ తగ్గించడంలో చాలా అద్భుతమైంది ఇది. టైఫాయిడ్ ప్లస్ మలేరియా, టైఫాయిడ్ కన్నా ఎక్కువ మలేరియాలో పనిచేస్తుందండి. దీని డోసు ఎలా చెప్పారంటే, దీని సమూల కషాయం, తేలిక కషాయం, దీని కాడల తేలిక కషాయము 2 ఔన్సుల చొప్పున దినానికి 3-4 సార్లు ఇచ్చినా మలేరియా జ్వరం తగ్గిపోయి, లివర్లో వచ్చిన మలేరియా జ్వరం వల్ల లివర్ ఏదైతే ఎన్లార్జ్ అవుతుందో దాన్ని మళ్ళీ నార్మల్గా చేస్తుందని ఇందులో రాశారండి. అంటే ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో చూడండి. అలాగే దీన్ని నూనెలో ఆముదంలో కలిపి తలకు మర్దన చేస్తే శిరోవాతం, అలాగే వాత మేహ వ్యాధులు, నొప్పులు, నరమాలకే విపరీతమైన బలం చేస్తుందంట దీన్ని ఆముదంలో కలిపి రాస్తే. పడిపోయిన కాళ్ళు చేతులు కూడా మళ్ళీ బాగవుతాయి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి అని మన వస్తుగుణ దీపికలో తెలియజేశారండి. అందుకని నేను మీ అందరినీ కూడా అనేక మందికి క్లాసులు చెప్దామని అనుకుంటున్నాము. క్లాసులు స్టార్ట్ చేస్తాం అతి తొందరలో, ఒక 2 మంత్స్లో. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోండి దయచేసి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక రిసార్ట్, హెల్త్ రిసార్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది. అక్కడ మీకు రూమ్ ఇవ్వటం, ఫుడ్ ఇవ్వటం, చక్కని ట్రైనింగ్ ఇవ్వటం. మీరు ఒక 3-4 సెషన్స్కి అంటే ఒక్కొక్కటి 1 వీక్ పెడదాం అనుకుంటున్నాం. అలా 3-4 సార్లు అటెండ్ అయితే కనుక మీరు ఒక చిన్న వైద్యునిగా తయారయ్యి మీ విలేజ్లో కానీ, మీరు ఉండే ప్రాంతంలో కానీ అనేక మందికి ఉపయోగపడవచ్చు, సహాయం చేయవచ్చు. ఒక నాటు వైద్యునిగా మీరు ట్రెడిషనల్ హీలర్గా తయారవడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. మేము ఈ విధంగా చేసి అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఏదైతే మనం ఆయుర్వేదాలో ఉన్న నాలెడ్జ్ని కోల్పోయామో, సనాతన ధర్మంలో ఒక భాగం కాబట్టి ఈ ఆయుర్వేద అనే ఒక శాస్త్రాన్ని కానీ, మన యొక్క పురాతన కాలం నుంచి ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని కానీ మనం కోల్పోయాం కాబట్టి, ఆ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పంచడానికి నేను కొద్ది ప్రయత్నం చేస్తున్నానండి. చాలా చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. గొప్ప ప్రయత్నం ఏమీ కాదు. ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించి, మీ అందరూ నేర్చుకుని తప్పనిసరిగా 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటా. నమస్కారం అండి.